హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 ఫేజన్. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మీతో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మొబైల్ గురించి మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఈ మొబైల్ అనేది నాకున్న ప్యాషన్తో మా ఫ్రెండ్స్ 25,000లో బెస్ట్ మొబైల్ చెప్పమంటే ఈ మొబైల్ నేను సజెషన్ చేశాను. దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మీకు అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో నా వీడియో అనేది మీకు కొద్దిగైనా యూజ్ అవుతుందని అనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇక కంటెంట్ లోకి వెళితే మోటో నుంచి ఇంకొక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. నేను వచ్చేసి ఈ మొబైల్ అనేది దగ్గర 45 డేస్ అండ్ 50 డేస్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇక బాక్స్ గాని చూసుకుంటే ఈ బాక్స్ వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది అసలు ఈ బాక్స్ లో యూజ్ చేయలేదు. అసలుకి ఈ బాక్స్ అండ్ మొబైల్ గానీ పర్పుల్ స్మెల్ రావడం జరుగుతుంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బాక్స్ మీద వచ్చేసి మోడల్ నేమ్ అండ్ బ్యాక్ సైడ్ ఆ మొబైల్ కాస్ట్ అండ్ స్టార్ వాల్యూ అంటే హెడ్ వాల్యూ, ఇలా కొన్ని డీటెయిల్స్ మనకి ఉండడం జరుగుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. సిమ్ ఎజెక్టర్ అండ్ మొబైల్ బ్యాక్ కేస్ అండ్ యూజర్ మాన్యువల్ పేపర్ వర్క్, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ టైప్ సి అండ్ మొబైల్ కేబుల్ ఈ బాక్స్ లో ఉన్నాయి. ఈ మొబైల్ కి స్క్రీన్ కార్డ్ ప్రొవైడ్ చేయడం లేదు, మనం విడిగా వేయించుకోవాలి. సో కేస్ క్వాలిటీ పర్వాలేదు. సో కింద పడితే మాత్రం డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. అందుకనేసి ఈ మొబైల్ కేస్ మార్చుకోవడం చాలా మంచిది. సో ఈ మొబైల్ వచ్చేసి మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. నేను తీసుకున్న కలర్ వచ్చేసి హాట్ పింక్ వేగాన్ లెదర్. నేను ఈ మొబైల్ తీసుకోవడం జరిగింది. 2 మొబైల్స్ వచ్చేసి వేగాన్ లెదర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 మొబైల్ వచ్చేసి నార్మల్ మొబైల్ గా మనకి రావడం జరుగుతుంది. ఈ మొబైల్ అనేది మన చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్టిఫ్ గా ఉంది, కానీ మరకలు అనేటివి సింపుల్ గా మొబైల్ కి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఈ మొబైల్ అనేది చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం గా ఉంది. ఈ మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంది. 175 గ్రామ్స్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది ఈ మొబైల్. సో ఈ మొబైల్ థిక్నెస్ వచ్చేసి 7.9 mm మనకి థిక్నెస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి వేగాన్ లెదర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ టాప్ సైడ్ లో వచ్చేసి డాల్బీ విజన్ అనేసి లోగో ఉంది. నెక్స్ట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ లో వచ్చేసి మెయిన్ మైక్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ సిమ్ ట్రై మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ టైం 5G సిమ్లు 2 యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. సో మీరు ఎక్స్టర్నల్ గా 1 TB గానీ 2 TB గానీ మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్. సో ఇంకొకటి వచ్చేసి మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు క్లియర్ క్రిస్టల్ గా ఉండాలని చెప్పేసి మరొక మైకు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మొబైల్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదు. సో ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు అండ్ ఫ్లాష్ లైట్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ కి వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేశారు. మీరు తరచుగా చాలా మొబైల్ చూస్తూ ఉంటారు, కానీ ఈ మోటో మొబైల్స్ లో వచ్చేసి ఫామ్ ప్యాడ్ సైజ్ లో మనకి రావడం జరుగుతుంది. అంటే సన్నగా పొడవుగా ఉండడం జరుగుతుంది. ఇలా అదర్ మొబైల్స్ లో ఇలా రావడం చాలా రేర్ అనుకోవచ్చు. సో ఇలాంటి మొబైల్ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చుతాయి. సో ఇంకా మనం డిస్ప్లే గురించి చెప్పుకుందాం. ఈ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 144 రిఫ్రెష్ రేట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఛార్జింగ్ అనేది కొద్దిగా చాలా అంటే చాలా కొద్దిగా డ్రైన్ అవడం జరుగుతుంది. కానీ మీరు ఆఫ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి 60Hz కానీ 90Hz కానీ 120Hz కానీ 140Hz కానీ మీరు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 144 రిఫ్రెష్ పెట్టి మనం గేమ్ ఆడుతున్నప్పుడు లైట్ గా గేమ్ అనేది స్టక్ అవుతూ ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు చాలా స్మూత్ గా 144 రిఫ్రెష్ రేట్ లో మనకు వర్క్ అవడం జరుగుతుంది. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ డిస్ప్లే వచ్చేసి 10-bit ప్యానల్ అండ్ 1600 బ్రైట్ నిట్స్ అండ్ విండో లైట్ కండిషన్ లో 1000 నిట్స్ దాకా మనకి రావడం జరుగుతుంది. సో అవుట్డోర్ కూడా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అనేటివి చాలా బ్రైట్ గా ఉన్నాయి. మీరు కానీ చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కలర్స్ అనేది నార్మల్ గా సెట్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్ అనేది HDR10+ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు ప్లే అవ్వడం లేదు. మేబీ అప్డేట్ లో ఫిక్స్ చేసే అవకాశం ఉందనుకుంటా. సో ఈ మొబైల్ వచ్చేసి ఫ్రంట్ కారెండా గొరిల్లా గ్లాస్ ప్రైవ్ ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో కంటెంట్ చూసేవాళ్ళు అప్ టు 4K వీడియో కూడా మీకు విజిబిలిటీ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ HD క్వాలిటీలో మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. టచ్ శాంపుల్ రేట్ 360 Hz స్మూత్ గా రన్ అవుతుంది. ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మల్టీమీడియా విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఈ డిస్ప్లే వచ్చేసి ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. గేమర్స్ కి అయితే కొంచెం కింద పడకుండా ఈ మొబైల్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ టాప్ టు బాటమ్ బెజల్స్ కూడా చూసానికి చాలా సన్నగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ గా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఆల్ రౌండర్ ప్రాసెసర్ కూడా మనం అనుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ రావడం జరిగింది. ఈ ప్రాసెసర్ వచ్చేసి 20,000 నుంచి 25,000 లోపల ఉన్న బడ్జెట్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఈ ప్రాసెసర్ అదే ప్రైస్ కి రావడం జరిగింది. ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ ఎలా ఉంటుందంటే BGM కానీ ఫ్రీ ఫైర్ కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు, లేదా HDR లో ప్లే అవుతుంది. అండ్ 60 FPS లో మనం ఆడుకోగలం. కానీ BGM అనేది హై పర్ఫార్మెన్స్ లో మనం ఆడుకోలేం. ఫ్రీ ఫైర్ మాత్రం మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ గేమ్ మాత్రం ఈ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం లేదు. కానీ ప్రో గేమర్స్ అండ్ హెవీ గేమర్స్ మాత్రం అయితే ఈ మొబైల్ అనేది వర్త్ కాదు. ఎందుకంటే లైట్ గా ఫ్రేమ్ డ్రాప్స్ రావడం నేను గమనించాను. కానీ ఓవరాల్ గా ఈ బడ్జెట్ కి మంచి ప్రాసెస్ చెప్పుకోవచ్చు మనం. సో ఇక ర్యామ్ వచ్చేసి 8 and 12 GB విత్ బూస్ట్ 2.0 LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 128 and 256 UFX 2.0 తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొక చిన్న డ్రాప్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ స్టోరేజ్ విషయంలో ఇంకొంచెం బెటర్మెంట్ కానీ చేసుంటే నాకు బాగుంది అనిపించింది. సో ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYD తో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ IA700C OIS మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా వైడ్ కానీ మ్యాక్రో కానీ ఇలాంటివి దీంట్లోనే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 25mm కానీ 35mm కానీ 50mm కానీ ఫొటోస్ అనేటివి చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ లో. వీడియో పరంగా అయితే బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు మనం. వైడ్ యాంగిల్ వీడియో కూడా కొద్దిగా పర్వాలేదు. ఇంకా మ్యాక్రో వీడియో వచ్చేసి క్వాలిటీ అనేది బాగుంది. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ శాంపుల్స్ కూడా చూడొచ్చు. అండ్ నైట్ ఫొటోస్ కూడా పర్వాలేదు. డీటెయిల్స్ అనేవి కొంచెం బాగా వస్తున్నాయి. ఫొటోస్ అనేది చాలా షార్ప్ గా వస్తున్నాయి. కాకపోతే కొన్నిసార్లు వామ్ కలర్ లో మనకి ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఈ కెమెరా అనేది AA సపోర్ట్ తో మనకి రావడం జరుగుతుంది. కాకపోతే మనం 4K వీడియో తీసేటప్పుడు ఫోన్ అనేది లైట్ గా స్టక్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ లైట్ హీట్ అండ్ వామ్ కూడా అవుతుంది. అది కూడా ఏంటంటే 30 minutes పైన వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఆ వామ్ ఫీల్ అనేది మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఫొటోస్ ఎంత తీసుకున్నా కూడా మొబైల్ అనేది హీట్ అవ్వడం లేదు. ఈ బాక్స్ నుండి అప్డేట్ లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈ కెమెరా ఓవరాల్ గా అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 16 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హెవీ గేమర్స్ కానీ హెవీగా మల్టీమీడియా యూజ్ చేసే వాళ్ళు కానీ రోజులో 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అరౌండ్ 7 and 8 hours మాత్రమే మీకు ఈ బ్యాటరీ రావడం జరుగుతుంది. నార్మల్ యూజర్స్ కి అయితే ఈ బ్యాటరీ అనేది ఫుల్ డే రావడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే అరౌండ్ 1 hour 10 minutes అలా పడుతుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ రావడం వల్ల మెయిన్ స్పీకర్ నుంచి 70% అండ్ పైన టాప్ స్పీకర్ నుంచి 30% మనకి వాల్యూమ్ రావడం జరుగుతుంది. ఐరిస్ ఆడియో సర్టిఫికేషన్ అండ్ డాల్బీ ఆడియో అండ్ స్పెషల్ ఆడియో కూడా ఎఫెక్ట్స్ ఉంది. ఇయర్ ఫోన్స్ మనం యూజ్ చేసినప్పుడు 360 degrees ఆడియో అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సౌండ్ పరంగా గుడ్ అనుకోవచ్చు. చాలా డీసెంట్ గా కూడా ఉంది. సో ఇక IP68 వాటర్ రెసిస్టెన్సీ ఈ మొబైల్ ప్రొవైడ్ చేశారు. 1.5 meters వాటర్ లో ఇది 30 minutes దాకా సర్వే అవ్వగలుగుతుంది ఈ మొబైల్ అనేది. ఈ బడ్జెట్ లో
IP68 వాటర్ రెసిస్టెన్సీ అనేది ఈ మొబైల్లో మాత్రమే ఉంది. ఈ మొబైల్ వచ్చేసి గూగుల్ డైరెక్ట్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ వచ్చినప్పుడు బీప్ సౌండ్ కానీ నోటిఫికేషన్ కానీ అలాంటిది ఎదుటి వాళ్ళకి వినిపించేలా ఉంటుంది. గతంలో ఈ మొబైల్ వచ్చేసి స్టాక్ ఆండ్రాయిడ్తో మొబైల్ రావడం జరిగేది. కానీ ఈ మొబైల్ వచ్చేసి హలో యూఐ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఈ హలో యూఐ అనేది కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ మోటో H50 సీజన్లో కొన్ని స్మార్ట్ కనెక్టర్ ఫీచర్స్ ఉన్నాయి. సో దానివల్ల పీసీకి కానీ టీవీకి కానీ ల్యాప్టాప్కి కానీ స్క్రీన్ షేర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు మనం. యాప్స్ కస్టమైజేషన్ అండ్ కంట్రోల్ ప్యానల్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. అండ్ సైడ్ బార్, క్లిక్ లాంచర్ అండ్ NFC ట్యాప్ అండ్ పేమెంట్. ఇక కాల్ పరంగా వెళ్తే కాల్స్ అనేది చాలా క్లియర్గా మాట్లాడుకునే విధంగా 2 మైక్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి డౌన్లో ఉంటుంది, సెకండ్ వచ్చేసి పవర్ బటన్ దగ్గర మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మొబైల్కి మోటో గెజర్స్ ఉంటాయి కదా, అంటే ఇలా అన్నప్పుడు లైట్ వెలగడం, ఇలా అన్నట్లు లైట్ ఆగిపోవడం, ఇలా మనకి చాలా కస్టమైజ్డ్ ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇక ఫేస్ లాక్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇలా సైడ్ కన్నా కూడా యాక్యురసీగా అది మనం కళ్ళు మూసినా తెరిచినా కూడా ఆటోమేటిక్గా అన్లాక్ చేస్తుంది మొబైల్ని. బ్లూటూత్ 5.2 అండ్ వైఫై 6 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ వచ్చేసి ఆల్రౌండర్ మొబైల్గా మనం చెప్పుకోవచ్చు. సో నేనైతే ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోదగిన మొబైల్ అని చెప్తాను. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8+128GB 23,000 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 12+256 వచ్చేసి 25,000 మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదా సేమ్ ఫీచర్స్తో ఎడిటింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు అండ్ మొబైల్ హెవీ యూజింగ్ కావచ్చు. దీనికన్నా కొంచెం బెటర్ అయిన ఫోన్ వచ్చేసి OnePlus Nord CE4. కాకపోతే మోటో H50 ఫ్యూజన్ వచ్చేసి బెస్ట్ ఫోన్ అని నేను చెప్పగలుగుతాను. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి టెక్ కంటెంట్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.